BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచిపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, నేను కేశవ్ గుండుసుమండి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం రోజు రోజుకి ఒక పెను వివాదంగా మారుతుంది. అలానే తిరుమల తిరుపతి దేవస్థానాల దర్శనానికి ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బయలుదేరాలని నిర్ణయించడం, అధికార కూటమి వైపు నుంచి కూడా దీనిపైన తీవ్ర ప్రతిఘటన రావడం, ఇప్పుడు శాంతియుతంగానే నిరసన తెలియజెప్పాలనేటువంటి కంక్లూజన్ రావడం. ఏం జరగబోతుంది, అసలు లడ్డు కల్తీ విషయంలో బాధ్యత ఎవరు తీసుకుంటారు, ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చక్కదిద్దబోతుంది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. అక్కడతో ముగిసిపోయింది అనుకున్నారు, ప్రక్షాళన అంతా జరుగుతుంది అన్నారు, విచారణకు సంబంధించి కూడా ఒక సిట్టు వేశారు అనుకున్నారు. ఇది పూర్తిగా ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టుగా ఉంది. విపక్ష నేత అక్కడికి వెళ్ళాలని డిసైడ్ చేయడం, ఆల్రెడీ 1వ తారీఖున డిప్యూటీ సీఎం దీక్షను విరమించడం కోసం తిరుమల వెళ్ళాలని డిసైడ్ చేయడము, 28వ తేదీ సాయంత్రానికి గల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరొక జస్టిస్ తో కలిసి తిరుమలలో సందర్శించి వివరాలు సేకరిస్తారనేటువంటి ఒక నివేదిక రావడం. సో ఇవన్నీ చూస్తే మొత్తం రాజకీయాలు ప్లస్ అడ్మినిస్ట్రేషన్ అంతా తిరుమల వైపు వెళ్తున్నట్టు ఉంది. అసలు ఏం జరుగుతుంది? డెఫినెట్గా ఇది ప్రపంచవ్యాప్త విషయం అయిపోయింది అనేది ఎవరు కాదనలేనిది. కాబట్టి ఇక్కడ హిందువులకు ఉన్న ఏకైక పరమ పవిత్రంగా చూసుకునే తిరుమల అపవిత్రత అయిందనేది ప్రతి మనసులో హృదయాన్ని గాయపరిచింది. దీని ఇష్యూ అంతా కూడా నేషనల్ మీడియా కూడా పూర్తి రోజు కాన్సన్ట్రేషన్ చేస్తాం. సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి హిందువుల ధర్మరక్షణ కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే లేవనెత్తాడో ఈ విషయం మొత్తం కంప్లీట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఇకపోతే మీరన్నట్టు ఇప్పుడు అన్ని రంగాలు, ఒకవైపు మీడియా అంతా కాన్సన్ట్రేషన్ ఉంది, ఒకవైపు జ్యుడిషియరీ కూడా మీరు అన్నట్టు పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టింది దీని మీద. తర్వాత సిట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ కమిటీ వేసేసింది. వాళ్ళు పూర్వపురాలు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు విచారించే క్రమంలో లడ్డుతో పాటు మిగతా వాటిల్లో కూడా కల్తీ జరిగిందనేది అంటున్నారు. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ రాజకీయ మనస్కుల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. కల్తీనే జరగలేదు. ఇక్కడ ఏంటంటే సార్, హిందువులు మనోభావాలు దెబ్బతిని అన్నమాట వాస్తవం. హిందూ సంఘాలన్నీ నువ్వు ఎట్లా అడుగు పెడతావు చూస్తావు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. తర్వాత స్వామీజీలు అయితే అక్కడే ఉండి తిరుమలలోనే అసలు నేను అడుగు పెట్టను, నీ సంగతి చూస్తాం, నీకోసం ఎదురు చూస్తున్నావు అని వాళ్ళు అంటున్నారు స్వామీజీలంతా. ఇకపోతే అక్కడ భానుప్రకాష్ రెడ్డి బీజేపీ అతను అయితే నీకు అక్కడ అలిపిరి గేట్ దగ్గర ఆపేస్తా ఉంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఊహించిన విధంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి అనేది ఈరోజు సమావేశమై తిరుపతిలో ఆయన్ని శాంతియుతంగా నిరసన తెలియజేద్దాం, ముందు డిక్లరేషన్ మీద సంతకం పెడతాడు చూద్దాం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అక్కడ తిరుపతి అలిపిరి నుంచి పాదయాత్ర అంటే నడకదారిలో వెళ్తానని ఫస్ట్ అన్నారు. లేదు, ఇప్పుడు కాలు వెనికింది, ఏదో ఇబ్బంది ఉంది కాబట్టి ఆయన అంత దూరం నడవలేరు, కారులోనే అలిపిరి నుంచి డైరెక్ట్ గా కొండపైకి వెళ్ళిపోతామని ఈ రోజు మధ్యాహ్నానికి బయలుదేరాలని డిసైడ్ చేశారు. కేశవ్ గారు శుక్రవారం నైట్కి అక్కడ స్టే చేస్తాడని చెప్పి తెలుస్తుంది. నిన్నటిదాకా కాలినడక నడుస్తాం హిందూ వెంకటేశ్వర స్వామి అంటే పరమ పవిత్రంగా భావించిన జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా కాలు నొప్పి ఎందుకు వచ్చింది సార్? మనలో మన మాట కేశవ్ గారు, కావాలని నడవలేక అంటే దీన్ని కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు అంతే, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఒక స్టాండ్తో ఉన్నారు. ఇది సెంట్రల్ ఇష్యూ అయిపోయింది. ఆ పవిత్రత కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎంక్వైరీ జరుగుతుంది. ఇదే సమయంలో ప్రతిపక్షం ఎక్కడ డిఫేమ్ అవుతున్నా ఉన్న ఉద్దేశంతో వాళ్ళ చిత్తశుద్ధి కోసం మొన్న భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ ఏం చేశాడో మనం చూసాం. ఏదైనా తప్పు జరుగుతుంటే నా బిడ్డలు, నా కుటుంబం సర్వనాశనం అయిపోద్దని ఆయన జ్యోతి వెలిగించాడు. ఆయన అరెస్ట్ చేశారు. సరే, జ్యోతి వెలిగించాడు. ఇకపోతే ఈరోజు ఆయన వెళ్ళేది నైట్ స్టే చేస్తానంటున్నారు, రేపుట్న దర్శనం చేసుకుంటున్నాడు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే అని అంటున్నారు. ఒకవైపు అరణ్య శ్రీనివాసులు అంటే అవసరం లేదనేది కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేశారు ఆల్రెడీ అని చెప్తున్నారు. సార్ కేశవ్ గారు, అవసరం లేదనేది గత 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు జరిగింది. ఎందుకంటే వైసీపీ అధినేత అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, అంటే అబ్దుల్ కలాం గారి కంటే ఎక్కువేం కాదు కదండి, సోనియా గాంధీ గారి కంటే ఎక్కువ కాదు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే వాళ్ళకున్నట్లు మార్చుకున్నారు అంతే. మార్చుకొని నియమ నిబంధనలు సడలించారు. ఇప్పుడు ఏంటి, హిందూ మనోభావాలు కాబట్టి హిందువులకు పరమ పవిత్రమైన ఆ ప్లేస్లో నువ్వు వెళ్ళాలంటే డెఫినెట్గా సంతకం డిక్లరేషను పెట్టాలంటున్నారు. మరి పెట్టడానికి ఏమండి, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతా, ఆ రోజున ఋషికేశ్లోనే గంగా తీర్థంలోనే 3 సార్లు మునిగాడు, మాకు చిత్తశుద్ధి ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నాడు. దేనికోసం 2019 ఎలక్షన్ టైంలో. ఇప్పుడు మీరు అదే సమయంలో ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమి
ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో అరణ్య శ్రీనివాసరావు తిరుపతి ఎమ్మెల్యే అయితే ఒక మెట్టు ముందుకెళ్ళి మీకు అసలు వచ్చే అర్హత లేదు, మా మనోభావాలు గాయపరిచారు, అయినా మేము ఎక్కడ కూడా శాంతియుతంగానే నువ్వు వచ్చిన కనపడిన ప్రతి చోట నిరసనలు తెలియజేస్తాం, శాంతియుతంగా చేద్దామని చెప్పి ఆయన పిలిపించాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మాట స్ట్రైట్గా చెప్పాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తుని అనేది కులాల మధ్య చిచ్చు పెట్టారు మీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని గెయిన్ చేసుకొని ఆ రోజున అవును తుని అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ రోజు ముద్రగడ దీక్షలో రైలు తగలబడిన దాంట్లో మీ కుట్ర ఉందని చెప్పాడు. అదే సమయంలో ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత కోనసీమలో తెలుసు మతాల మధ్య చిచ్చు పెట్టారని చెప్పాడు. కాబట్టి మనం ఇప్పుడు జాగరూకతతో ఉండండి, మీరు ఎక్కడ తొందరపడొద్దు. డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకుంటుంది. కాబట్టి పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉంది కాబట్టి తిరుపతి తిరుమలలో పోలీస్ సెక్షన్ 30 ఇంప్లిమెంట్ చేశారు. అసలు ఎన్ని ఇంత రిస్ట్రిక్షన్స్ పెడితే గుడికొచ్చే భక్తులు కూడా ఇబ్బందులు పడతారు కదా, వీళ్ళు ఎవరి మీద రాజకీయం చేస్తున్నారు అంటే భక్తులకి ఇబ్బంది పడే మాట వాస్తవమే. ఇక్కడ రాజకీయం అంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి ఐడెంటిటీ క్రైసిస్ వాళ్ళది. ఇప్పుడు ఆ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయకపోతే పూర్తిగా అది ఓన్లీ వైసీపీ పార్టీ క్రిస్టియన్ పార్టీగానే ముద్రపడే అవకాశం ఉంది, అంతే కదండి. అందుకని వాళ్ళేంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయమంటున్నారు, దర్శనానికి ఓకే తప్పులేదండి. అదే సమయంలో అందరూ కూడా వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకవైపు మాధవీలత గారు అయితే ట్రైన్లో వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి నువ్వు ఎట్లా వస్తావు చూస్తావు అని చెప్పేసి అంటున్నారు. బీజేపీ నాయకురాలు తెలంగాణ లీడర్స్ చాలా మంది వెళ్తున్నారు. విహెచ్ హనుమంతరావుతో సహా టీటీడీలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు. ఇకపోతే ఇవన్నీ బండి సంజయ్ గారు పవన్ కళ్యాణ్ చెప్పిన సనాతన బోర్డు కావాల్సిందే అంటున్నారు. రాజా సింగ్ కూడా అదే చెప్తున్నాడు. ఇది దేశవ్యాప్త ఇష్యూ అయిపోయింది సార్. ఇది ఎక్కడో చోట పులి స్టాప్ పడపోతే ఇప్పుడు ప్రతి ఒక్క లక్షలాది మంది ఆయన్ని దర్శించుకోవడానికి కలియుగ దైవం వచ్చేటప్పుడు దేశం అంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో బీజేపీకి ఒక మతపరమైన ఎజెండాను మూవ్ చేస్తే అక్కడ రియాక్షన్స్ బాగా వస్తాయి అనేటువంటి ఫీడ్బ్యాక్ ఉంది. దక్షిణాదిలో అలాంటి గ్రిప్ ఏం లేదు. తిరుమల ఒక రకంగా అటువంటి వివాదాల కేంద్రం అవుతుందా? అంటే వివాదాల కేంద్రం అవుతుందంటే చేసింది ఎవరు అనేది మనం చూడాలా, దాని పరిస్థితులు ఏంది, మనోభావాలు గాయపడితే కదా. మీరన్నట్టు దక్షిణ భారతదేశంలో వాళ్ళకి అక్కడ నార్త్ ఇండియాలో ఉన్నట్టుగా ఉండదు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఉనికి లేదని మనం అనుకోవచ్చు. అదే సమయంలో వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక్కళ్ళున్నా భానుప్రకాష్ లాంటి వాళ్ళు ఈ బీజేపీ 1% అసలు ఒక ఎమ్మెల్యే కూడా లేనప్పుడు కూడా ఎప్పుడు కూడా హిందూ మతం కోసం వాళ్ళు గలమెత్తానే ఉంటారు. అది హిందూ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. అది తప్పేం కాదే. బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే హిందూ సనాతన సంప్రదాయం కోసం ఊహించిన విధంగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళందరికంటే ముందు యాజ్ అ డిప్యూటీ సీఎంగా అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారే హిందువుల మీద దాడులు జరుగుతుంటే జాతీయ స్థాయిలో ఒక బోర్డు కావాలన్నాడు. అక్కడి నుంచి ఇది టర్న్ అయింది పూర్తిగా, కంప్లీట్గా ఇది సనాతన బోర్డు వైపు. ప్రాయశ్చిత్త దీక్ష అనగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల ముందరే మరి దర్శనానికి అది కూడా పొలిటికల్. ఎందుకంటే ఆయన 3 రోజులు పట్టిన పెట్టుకున్నాడు. ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు 1వ తారీఖు అలిపిరిన రోడ్డు మార్గాన్ని వెళ్తున్నాడు, కాలినడకన పైన తిరుమలకి వెళ్తున్నాడు, అక్కడ స్టే చేస్తాడు. 2వ తారీఖు దర్శనం చేసుకుంటున్నాడు. 3వ తారీఖు వారాహి సభ అంటున్నారు. 4వ తారీఖు ఏమో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు పొట్టు వస్త్రాలతో సతీ సమేతంగా వెళ్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు బ్రహ్మోత్సవాలకు వెళ్తారా? వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానించారు వచ్చి తిరుమల నుంచి. ఇది ఏమైనా కానీ సార్ మొత్తం ఇది తిరుపతి కేంద్రంగా రాజకీయాలు, అటెన్షన్ తిరుమలే, తిరుమల తిరుపతి. ఇక కలియుగ దైవం ఆల్ రోడ్స్ అటువైపే దృష్టి పలుస్తుంది. ఏదైనా కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దీనికి ఎండ్ కార్డు పలకాలి. ఆయన కోర్టులోనే ఉంది ఇప్పుడు అంతా, కానీ సామరస్యపూర్వకంగా జరుగుతుందని ఆశిద్దాం అంతే. ఇది తిరుమల చుట్టూనే రాజకీయం మొత్తం నడుస్తుంది. రాజకీయాల అంశాలు ఎలా ఉన్నప్పటికీ కూడా తిరుమల పవిత్రత విషయంలో మాత్రం భక్తుల మనోభావాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఈ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.